బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. సార్, కడుపు బాగుంటే సగం ఆరోగ్యం బాగున్నట్టే అని అంటూ ఉంటారు కదా! అయితే గ్యాస్ట్రిక్ సమస్య అనేది పెరిగిపోతూనే ఉంది. తినే తిండి వల్ల, జీవనశైలి వల్ల ముఖ్యంగా, అలాగే యూజ్ చేసే మెడిసిన్ వల్ల ఏదో ఒక రూపంలో గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా మందిలో ఉంటుంది కదా! సో, దానికి ఆరోగ్యంగా ఉండాలి, మెరుగుపడాలి అని అనుకుంటే హోమ్ రెమెడీస్ ఏం చెప్తారు సార్? సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం ఉంటుందమ్మా ఆయుర్వేద వైద్యం. అంటే ఇంచుమించు అన్ని రోగాలకి ఈ పొట్టులో జరిగేటువంటి మార్పులే కారణము, జీర్ణ వ్యవస్థలో జరిగేటువంటి మార్పులే కారణం అని చెప్పేసి వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. కాబట్టి మరి ఆ యొక్క అజీర్ణాన్నే మరి ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. రకరకాల లక్షణాలు. సో జీర్ణ వ్యవస్థకు సంబంధించి రకరకాల లక్షణాలు దీంట్లో కలుగుతుంటాయి. కడుపు నొప్పి, కడుపులో పోటు ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, వాంతి వచ్చినట్టు ఉండడము, కొంతమందికి వాంతి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఒక్కోసారి వాంతి కావడము, అదేవిధంగా ఈ గొంతులో పట్టేసినట్టు ఉండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, కడుపులో మంటగా ఉండడము, మోషన్ సరిగ్గా రాకపోవడము, కొంతమందికి 2-3 సార్లు మోషన్ అవుతుండడము, అపాన వాయువులు ఎక్కువగా వస్తుండడము, ఇలా అనేక రకాల లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్లో కలుగుతుంటాయి అమ్మా. సో దీనికి సంబంధించి మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు వాటి వల్ల ఫలితం కనిపించినప్పటికీ దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా క్షేమదాయకంగా ఉంటూ మన ఒంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే మనం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్, డబుల్ ధమాకా. అంటే ఒంటింట్లో ఉండే పదార్థాలు మన పోషణకు ఉపయోగపడమే కాకుండా మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించడమే కాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలిగేటువంటి ఇతర దుష్పరిణామాలు కూడా రాకుండా చేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సమర్థమైనటువంటి గుణాలు మన ఒంటింట్లో దొరికేటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం ఎలాంటిదమ్మా, చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. దీనికి ఎక్కువ మనం టానిక్లు వాడాల్సిన పని లేదు, క్యాప్సూల్స్ వాడాల్సిన పని లేదు, లేహ్యాలు వాడాల్సిన పని లేదు, పౌడరు తర్వాత ట్యాబ్లెట్స్ వాడాల్సిన పని లేదు. కేవలం ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనం ఏదో పుట్నాల పొడి అని చెప్పేసి, వేరుశెనక్కాయ పొడి అని చెప్పేసి, కరివేపాకు పొడి అని చెప్పేసి, అదేవిధంగా తర్వాత ఈ మునగాకు పొడి ఇలాంటి పౌడర్స్ అనేక తయారు చేసుకుని అన్నంలో కలుపుకుంటుంటాం కదా. ఇలాగనే ఈ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల డబుల్ ధమాకమ్మ. మనకు మందులు వాడినటువంటి మందులు వాడుకున్నామనేటువంటి ఫీలింగ్ ఉండదు. కానీ మనం వాడేటువంటి యొక్క ఆహార ఔషధము ఆహార పదంగా ఉపయోగపడమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. సో అలాంటి ఆహార ఔషధాన్ని వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గేందుకు ఎలాంటి పదార్థం తయారు చేసుకొని ఏ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తానమ్మా. చాలా సింపుల్ అమ్మా. శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అందరూ ఎదుర్కొనేటువంటి కామన్ ప్రాబ్లమ్ ఇది. రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. మంచి రెమెడీ అమ్మా. ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతే మరి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు కాబట్టి అందరికి వేలాది మంది, లక్షలాది మందికి ఈ ఫార్ములా ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే చెప్పడం జరుగుతుందమ్మా. అందరూ వాడుకోవచ్చమ్మా. 50 గ్రామ్స్ శొంఠి పొడి మనకు ఫ్రెష్గా తాజాగా తయారు చేసేటువంటి శొంఠి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఎప్పుడో తయారు చేసింది అయితే పవర్ తగ్గిపోతుంది, కానీ ఈ మధ్య తయారు చేసింది మనకు ఫ్రెష్గా తయారు చేసింది కూడా దొరుకుతాయమ్మా. శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అలాగే వామును కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఒక 25 గ్రామ్స్ వాము పొడి తీసుకోవాలి. ధనియాలను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసి 25 గ్రామ్స్ ధనియాల పొడి తీసుకోవాలి. చివరిగా సైంధవ లవణం. సర్వసాధారణంగా మనం మామూలు ఉప్పు వాడుతుంటాము, టేబుల్ సాల్ట్ వాడుతుంటాము, కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు సైంధవ లవణం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సైంధవ లవణం, దీనే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. మనకి సైంధవ లవణము గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. పౌడర్ తయారు చేసుకోవడం చాలా సులువమ్మా. జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేస్తే చాలా త్వరగా ఫాస్ట్గా మొత్తం పౌడర్ అయిపోతుంది. సో సైంధవ లవణం చూను ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో నేను చెప్పినటువంటి రేషియోలో ఒక పదార్థాన్ని తయారు చేసుకోవాలి. శొంఠి పొడి ఒక 50 గ్రాములు, వాము పొడి 25 గ్రాములు, ధనియాల పొడి 25 గ్రాములు, సైంధవ లవణం పొడి 25 గ్రాములు. ఈ పదార్థాలన్నీ కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించిన చూర్ణం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. సో వయస్సుతో నిమిత్తం లేదు, అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం అందరూ వాడుకోవచ్చమ్మా. సో అందరూ వాళ్ళకు ఏ సమస్య ఇతర జబ్బులు ఉన్నప్పటికీ దీన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క చూర్ణాన్ని ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చమ్మా. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకోవచ్చు. లేకపోతే సమస్య తీవ్రత తగ్గేదాకా కొన్నాళ్ల పాటు 2 సార్లు వాడుకొని తర్వాత రోజు ఒక్కసారి కూడా వాడుకోవచ్చు. ఏమీ సమస్య లేని వాళ్ళైతే వారంలో ఒక్కసారి కానీ వారంలో 2 సార్లు కానీ వాడుకోవచ్చు. మన చేతులు ఉండేదేమా, సమస్య లేకుండా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో సమస్య లేకపోయినా
అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి Correct. ఇప్పుడు వేళ కాని వేళలో ఆహారం తీసుకోవాల్సి వస్తుంది, రాత్రిపూట లేట్ అవర్స్లో ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఏదో పార్టీలకు ఫంక్షన్స్కి పోయినప్పుడు తప్పని పరిస్థితుల్లో మరి ఫుడ్ తీసుకుంటుంటాము. ఆ రకరకాల పదార్థాలు తినేసరికి జీర్ణం కాదు, అరగవు. అలాంటి సద్దనంలో ఈ యొక్క పొడి వాడుకోవడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఎలాంటివి రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. Okay. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క పౌడర్ని ఎలా వాడుకోవాలంటే జనరల్గా మనం ఆహారం తినేటప్పుడు మొదటి ముద్దలో అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో జస్ట్ ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ పౌడర్ అమ్మా, పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ పౌడర్ అంతే మొదటి ముద్దలో కలుపుకొని ఫస్ట్ ఆ ముద్దతోనే మనం స్టార్ట్ చేయాలి భోజనం. సో నైట్ కూడా మా సమస్య ఇంతకుముందే చెప్పినట్లు అవసరాన్ని బట్టి నైట్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటుంటే మీరు ఆశ్చర్యపోతారమ్మా, ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావాలమ్మా. దీనివల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత అంటే ప్రేవుల చరణాన్ని బాగా కలగజేసేసి సమయానికి మోషన్ బాగా అయ్యేటట్టు చేస్తుంది. రెండవ ప్రయోజనం ఏమిటంటే ఎక్కువ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ప్రధానమైన కారణము ప్రేవుల్లో మంచి సూక్ష్మజీవులు అంటే గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉండకపోగా చెడు బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందడం చేత ఆ యొక్క బ్యాక్టీరియా ప్రభావం చేతనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఎక్కువ కలుగుతుంటాయి. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల అంటే మనకున్నటువంటి లక్షణాలు తగ్గడంతో పాటు మన లోపల ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ప్రేవుల్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా కూడా ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే దానికి కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుందో గుడ్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. గుడ్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందితే బ్యాడ్ బ్యాక్టీరియా నశించిపోతుంది బ్యాక్టీరియా. సో దానివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా ఈ శొంఠిని వాడుకోవడం వల్ల శోధించేటువంటి శొంఠి, ఈ లోపల ఉన్నటువంటి ఎలాంటి సమస్యను శోధించేటువంటి అద్భుతమైనటువంటి గుణము ఈ శొంఠిలో ఉందమ్మా. షాగోలు, జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలని శొంఠిలో ఉండడము, అదేవిధంగా వీటితో పాటు ఈ యొక్క ఔషధ గుణాల యొక్క ప్రభావము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే జీర్ణ వ్యవస్థలో సర్వసాధారణంగా ఈ ఎంజైమ్స్ను బాగా ఉత్పత్తి అయ్యేటట్టు, జీర్ణ రసాలను బాగా ఉత్పత్తి అయ్యేట్టు చేసేటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా తీసుకునేటువంటి ఆహారం కూడా బాగా జీర్ణమయ్యేటట్టు చేసేసి కొలెస్ట్రాల్, కొవ్వు ఇలాంటి పేరుకోకుండా కాపాడేటువంటి శక్తి కూడా శొంఠికి ఉందమ్మా. అదేవిధంగా వాములో ఉన్నటువంటి ఈ యొక్క థైమాలు, కార్వకాలు, ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా ఈ యొక్క రక్తనాళాలలో పూడికలు ఏర్పడకుండా కాపాడుతున్నామా. అంటే సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో 40-50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో మరి ప్రధానంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలోనే రక్తనాళాల సమస్యలు వచ్చేసి క్రమక్రమంగా గుండె జబ్బులు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా. అంటే రక్తనాళాల్లో కొవ్వు చేరుకోవడము, కొలెస్ట్రాల్ ఇది కావడము, ప్లేట్లెట్స్ కావడము, పూడికలు ఏర్పడేసేసి రక్తనాళాల సమస్యలు వస్తుంటాయి అన్నమాట. సో మంచి కొలెస్ట్రాల్ని బాగా పెంచేసి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి పూడికలను తగ్గించేటువంటి శక్తి కూడా ఈ వాముకుందమ్మా. అట్లే ధనియాలు అన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా మరి జీర్ణశక్తిని బాగా వృద్ధి చెందేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మరి ఫైబర్ కూడా బాగా ఉంటుంది కాబట్టి ప్రేవుల కదలికలు బాగా అయ్యేందుకు కూడా ధనియాలు బాగా చక్కగా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఈ సైంధవరణం కూడా మరి ప్రేవుల చలనాన్ని బాగా కలగజేయడమే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పదార్థాలు శోషణ అంటే ప్రేవులు బాగా పీల్చుకునేందుకు ఔషధ శక్తి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ యొక్క సైంధవరణంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మనం ఈ 4 పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా మరి వెయిట్ పెరగడము ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క షుగరు, బీపీ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ పెరగకుండా ఉండేందుకు కొంత నియంత్రించేందుకు కూడా పరోక్షంగా ఇది కూడా ఉపయోగపడుతున్నాం. ఎందుకంటే మనం సైంధవరణం వాడుతున్నప్పటికీ మరి కొద్ది ప్రమాణంలో వాడడం వల్ల మరి బీపీ పెరిగేటువంటి పరిస్థితి ఉండదము. మరి ఎక్కువ వాడితే కొంతమంది ఇలా కలగవచ్చు కాబట్టి అతి తక్కువ ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి అంత ఇబ్బంది అయితే జనరల్గా ఉండదమ్మా. అలాగే ఆయుర్వేదం స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా మెడిసిన్ తీసుకునేలాగేమైనా ఉంటుందా సార్? ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా అనేక రకాల ఔషధాలు దొరుకుతాయమ్మా. అలాంటి ఔషధాలు మనం కావాలంటే హింగు వాష్టక చూర్ణము దొరుకుతుందమ్మా. హింగు వాష్టక చూర్ణం అంటే ఇంగువ ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణం. మనకు దొరికేటువంటి ఆ హింగువాష్టక చూర్ణాన్ని తెచ్చుకొని కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో అన్నంలో కలుపుకొని ఒక 1/2 చెంచా పొడి మొదటి ముద్దలో కలిపి తీసుకోవడం వల్ల కాస్త నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో 1/2 చెంచా పొడి లేదా 1/2 చెంచా పొడి కాస్త నెయ్యి వేసుకొని తినడం వల్ల కూడా మంచి ప్రయోజనం చేకూరుతున్నాం. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.